హాయ్ హలో దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. మీకు ఎప్పుడైనా మెసేజ్లు వచ్చాయా? పార్ట్ టైం జాబ్స్ కావాలి, గంటలోనే 1500, గంటలోనే 2000 సంపాదించాలా అని మీకు ఎలాంటి మెసేజ్లు వస్తున్నాయా? బీ అలర్ట్. ఎందుకంటున్నారా? సింపుల్ అండి. గంటలో 1500, 2000 రూపాయలు వస్తే వాడెందుకు మీకు మెసేజ్ పెడతాడు? వాడే సంపాదించుకుంటాడు కదా. చిన్న లాజిక్ ఆలోచించండి. మీకు గంటలో 1500 వస్తున్నాయా, మీరు పార్ట్ టైం జాబ్ సంపాదించాలి అని చెప్పి మీకు మెసేజ్ వచ్చింది అంటే అది డెఫినెట్గా 101% ఫ్రాడ్. ఎందుకు ఎలా అంటారా? మిమ్మల్ని సింపుల్గా ఆ మెసేజ్ పెడితే మీరు ఓకే అని మెసేజ్ పెడితే మీ డీటెయిలింగ్ కడుక్కుంటారు. మీరు పేరేంటి, ఎక్కడుంటారు, ఏం చేస్తున్నారు, అన్ని విషయాలు ఎవ్రీథింగ్ క్లియర్గా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఓకే, వన్స్ మీరు మెసేజ్ని క్లారిటీ తీసుకొని వెళ్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా? ఇదే క్వశ్చన్ నెక్స్ట్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి మీరు వెళ్తారు. దానిలో సమ్ హెచ్ఆర్ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి మొత్తం క్లియర్ డీటెయిల్స్ ఇస్తూ ఉండండి. మీకు ఇమ్మీడియట్గా వితిన్ సెకండ్స్లో అమౌంట్ మీకు పడుతూ ఉంటుంది అని చెప్పేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు. మీరు ఫస్ట్ వీళ్ళు బ్యాంక్ అడుగుతున్నారు కాబట్టి మనకి ఎక్కడో ఫ్రాడ్ అనిపిస్తుంది. బట్ వాళ్ళు చాలా తెలివిగా ఏం చేస్తారంటే ఒక చిన్న క్లిప్పింగ్ ఇస్తామండి. మీకు కొన్ని టాస్క్లు ఉంటాయి. ఒక చిన్న క్లిప్పింగ్ ఇస్తాము, దాన్ని లైక్ చేసి షేర్ చేసి ఆ స్క్రీన్ షాట్ని మాకు పెట్టండి, మీకు ఇమీడియట్గా 200 రూపీస్ వస్తాయంటారు. 200 రూపీసే కదా, షేర్ చేయడమే కదా అని చెప్పేసి మీరు పెట్టేస్తారు. నిజంగానే 200 రూపీస్ వచ్చేస్తాయి. ఎందుకంటే షేర్ చాట్ అనేది చాలా ఈజీ. మీరు స్నాప్ తీస్తున్నారు, పంపిస్తున్నారు. ఇప్పుడు అసలు ఆట మొదలవుతుంది. ఏంటనుకుంటున్నారా? మీకు వచ్చిన 200 రూపీస్ ఏదైతే స్నాప్ ఉంటుందో దాన్ని వాళ్ళకి ఆ స్నాప్ని స్క్రీన్ షాట్ తీసి పంపేయమంటారు. మీరు పంపించిన వెంటనే అక్కడ క్లియర్గా వాళ్ళు పంపించిన 200తో పాటు మీ అమౌంట్లో ఎంత అమౌంట్ ఉందో అది కూడా కనిపించేస్తుంది. అర్థమైందా? మీరు ఏదైతే స్క్రీన్ షాట్ చూపిస్తున్నారో 200 అమౌంట్ మీ దాంట్లో క్రెడిట్ అయింది. క్రెడిట్ అయిన తరువాత ఆ అమౌంట్తో పాటు ప్రీవియస్ మీ దగ్గర ఉన్న బ్యాలెన్స్ 2000, 20000, 1,00,000 వాట్ ఎవర్ ఇట్ మే బి అమౌంట్ క్లియర్గా వాళ్ళకి బ్యాలెన్స్లో కనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద ఫండా. నెక్స్ట్ వెంటనే మీ గేమ్ స్టార్ట్ అయిపోతుంది. ఎలా అంటున్నారా? చూసారా, మీకు 200 వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మేము కొన్ని టాస్క్లు ఇస్తున్నాం. ఒక 15 టాస్క్ ఇస్తాము. 15 టాస్క్లు మీరు కంటిన్యూగా చేస్తూ ఉంటే మీకు ఇప్పుడు 5000 వస్తాయని చెప్పేసి ఇంకొక మెసేజ్ వస్తుంది. ఆబ్వియస్లీ 200 వచ్చేసాయి, ఆరామ్సే 200 వచ్చాయి కాబట్టి ఆహా బేకార్ ఇంకొక 5000 వచ్చేసిందని మనం ఫీల్ అవుతాం. నెక్స్ట్ స్టెప్ వెంటనే మనం అక్కడ పెయిడ్ టాస్క్లను కొన్ని ఉంటాయి. 30 రూపీస్ పే చేయండి, 60 వస్తుంది. 100 రూపీస్ పే చేయండి, 200 వస్తుంది. 1000 పే చేయండి, 2000 వచ్చేస్తుంది. ఇలా అక్కడ టాస్కులు ఉంటాయి. సో ఫస్ట్ మనం కొంచెం యాజ్ యూజువల్ అందరూ అనుకున్నట్టుగానే పోతే 30 కదా, 30 పెట్టేస్తాం. 60 కన్ఫామ్గా వచ్చేస్తుంది. అరే ఇదేదో బాగానే ఉంది, మన పాకెట్ మనీ బాగానే ఉంది కదా అని చెప్పేసి అనుకుంటాం. అగైన్ ఒక 1000 పెడతాం, 2000 వస్తుంది. వావ్, అసలు ఇంత ఈజీగా డబ్బులు ఈజీగా వస్తున్నాయి అంటే మనల్ని క్లియర్గా చాలా ఖచ్చితంగా నమ్మించేస్తారు. మనం పెట్టిన సింపుల్గా 1000కి 3000, 4000 వచ్చేసరికి ఆటోమేటిక్గా మన దగ్గర ఒక 10,000 ఉన్నాయనుకోండి. 10,000కి ఎంత వస్తుంది? 20,000. ఒక్క దెబ్బతో దాంతో 20,000 వచ్చేస్తుంది కదా. 10,000 పెడతాం, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 10,000 పెడతాము. అక్కడ తను అంటాడు మీరు ఏదో ప్రాబ్లం చేశారు, ఒక్కసారి చూద్దాము, మా టెక్నికల్ వాళ్ళతో మాట్లాడండి అంటారు. వేరే ఇంకొక నెంబర్ ఇస్తారు, ఫోన్ మాట్లాడతాం. 10,000 కదా మనం వదులుకోలేము, ఇంకొక 5,000 పే చేయండి మేడం, 15,000 అవుతుంది, దీనికి మీకు 35,000 వస్తుంది అంటారు. అగైన్ యూ కెన్ పే. ఎందుకంటే ఈ 10,000 కోసమే నువ్వు మళ్ళీ 5,000 పే చేస్తున్నావు. ఆటోమేటిక్గా 15,000 అవుతుంది. ఈ విధంగా చాలామంది ఆన్లైన్లో సింపుల్గా జాబ్ అంటూ మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. పార్ట్ టైం అని చెప్పేసి 10 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అవుతూ ఇలా వేలకి లక్షలకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సైబర్ క్రైమ్లో ఎంతమంది దీని చుట్టూ తిరుగుతూ ఉన్నారో. చిన్న చిన్న పిల్లలు అంటే లైక్ చాలా 10th క్లాసు, ఇంటర్మీడియట్, టీనేజర్సు సింపుల్ జాబ్ ఫండా అనే చిన్న ఎరలో పడిపోతున్నారు. సో బీ కేర్ఫుల్. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగింది అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని, ఒక 10,000 మీరు చేసేశారు, అయిపోయింది. స్టిల్ వాళ్ళు ఇంకా అమౌంట్ కావాలని అడుగుతూ ఉన్నారు కదా, 1930కి కాల్ చేయండి. 1930కి కాల్ చేసి ఇమ్మీడియట్గా మీరు ఏ అయితే అకౌంట్స్కి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారో ఆ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అన్నీ మీరు 1930 సైబర్ క్రైమ్కి పంపిస్తే ఆటోమేటిక్గా మీరు పంపించిన అమౌంట్ అంతా బ్లాక్ చేస్తారు. చేయడం వల్ల విత్ ఇన్ టైమ్ ఆఫ్ పీరియడ్లో మీ అమౌంట్ అక్కడ బ్లాక్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఒక చిన్న చిన్న అంటే లైక్ లాయర్ని పెట్టుకొని అక్కడికి వెళ్ళి క్లియర్గా మాట్లాడుకొని మీ అమౌంట్ని పోగొట్టుకున్నంత ఈజీగా తెచ్చుకోలేము కాబట్టి, బట్ మీ అమౌంట్ అయితే సేఫ్గా అట్లీస్ట్ ఒక టైంలో మీరు సర్టన్ పీరియడ్లో అయితే మాత్రం రియాక్ట్ అవ్వడం వల్ల మీ అమౌంట్ అయితే చేజారకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ శ్రావణి.
సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.